మీద మీద నలా నీల మొక్కలు నేను చూసిన అయితే అట్లా చేసినావు కదా అందంగా చందంగా ముద్దుగా మంచిగా ఉన్నాయి కదా వాళ్ళు ఎట్లుంటారో ఇవి అట్లనే ఉంటాయి సేమ్ ఇవేనా ఇవే ఇది నల్ రాజుది ఇది నీళ్ళు రాజు ఇది నాలు రాజు నీళ్ళు రాజుది అదే ఇవి కట్టే కదా కట్టే కట్టే పొలగాల మొక్కలు చేసినావు మంచిగా మంచి చేసినావు పర్వాలేదు టేక్ కట్టి తెచ్చి చేసిన టేక్ కట్టే చేసినావు టేక్ కట్టెతోని టేక్ కట్టే ఎక్కడిది ఎల్చాల కట్టలేదు ఎల్చాల కట్టు నీ అయ్యా నీ అవ్వదా అరే అయితే వాళ్ళ పైసలు ఇస్తా అనగానే పొల్లగాళ్ళ టేకట పొల్లగాళ్ళది ఆ మొక్కలతో సేవ్ తయారు చేసి టేకట తీసుకొని వచ్చినావు ముద్దులు కోసుకొచ్చి చేసిన మొద్దులు ఎవరు సంపాదించిన అనుకుని అక్కడ పోయి కోసుకొని వచ్చినావు మ్యాకి చిరికిరి నువ్వు మొద్దులు కోసుకొని వస్తా ఎట్లా చేస్తారా మరి ఆడు నువ్వు నీకు ఎవరు బొమ్మన్నారు ఆ ఎవరు అనుకున్నావు ఆ పట్ట ఎవరు అనుకున్నావు ఆ చెట్లు ఎవరు అనుకో ఎల్చాడు గట్టు ఎవరు అనుకున్నావు ఆ చెట్టుకు నీళ్లు పోసినా ఆ నీళ్లు పోయకుండా పాలు పోసినావా నువ్వు పోసినావా మరి అది రావే మొత్తం పాలు పోసినా నీళ్లు పోసినా పట్టదారి జిమ్మేదారి దానికి యోజన నేను ఇప్పుడు ఇస్తావా ఊరు ఇచ్చుడు కాదు ఆ చెట్టు కోసినందుకు ₹1 కూడా బీకే ఎవరో చెప్పుకున్నావు చెప్పుకోపో నువ్వు ఎక్కువ తక్కువ మాట అయితే టేక్ మట్లే ఫోన్ చేస్తా ఇప్పుడే పట్టుకపోతా తీసుకోపో 10 మంది చూసిన అబ్బో వీళ్ళు పైసలు ఇవ్వనా పైసలు అరే ఇంకా మల్లోడు కావాలి రక్తం కావద్దా అరే ఆగు రక్తం పట్టుకొస్తా నేనే కొన్ని కొనుక్కొని తీసుకపో తలకాయలు కట్టే ఇదో తలకాయలు ఇదో తలకాయలు సేవ్ నా లెక్కనే ఉన్నాయి మేనమా పోలికలే అత్తుకుదినట్టే ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఇగో 2 డబ్బులు రక్తం కూడా వాళ్ళకి ఇచ్చి పెట్టినా ఈ రక్తం పట్టుకుని పోయి తీసుకుపోయి మైనాపతి బాయికి ఇస్తే సంబరపడుతుంది సంతోషమే నీకు సంతోషమే నాకు సంతోషమే అమ్మా మైనాపతి బాయ్ ఇగో తెలుసు ఇగో ఇగో అబ్బా ఏ దోన్ దసి 2 తలకాయలు నల్ల నీళ్ళ 2 తలకాయలు దోన్ దొరినా తరగదు ఇగో ఇగో ఇక్కడ ఉన్నాయి 2 డబ్బాలు నిండా రక్తం ఏం చేసిందంటే ఆ 2 తలకాయలు ఎప్పుడైతే చెక్క తెచ్చిచ్చిండో ఆ దాని మీద కాలు దీని మీద కాలు పెట్టి ఆ 12 బిందెలతో నీళ్లు స్నానం పోసుకొని ఆ రక్తం 2 డొక్కలు రక్తం తెచ్చి బొట్టు పెట్టుకున్నది నలనీల ఇప్పుడు మంచిగా ఉన్నదా నేను చెప్పినట్టుగా మీరు వినలేదు నేను చెప్పినట్టుగా మీరు వింటే మంచిగా ఉండు కానీ చెప్పినట్టుగా ఏం లేదు ఇప్పుడు మీకు మంచిగా ఉన్నదా మీ ప్రాణాలు పోయినాయి అనుకొని ఏమో సంబరపడిపోతాను దాదా పడ్డా దాదా కొంత విచారు దాదా అమ్మా కొంత విచారు దాదా లగా పెట్టి పల్లాసు ఏం విచారం అంటావా పోయి దాదా నీకేం తెలియదా అయితే దాదా माझ्या लेंकाच पोलिसन गेलसू आता फिरून बोलला नाही तू आता तू एकला चालसू पण कोणता विचार दादा मला लेख कुठं आता నీ కొడుకులా పోయి దాదా నీ కొడుకులు ఎక్కడున్నారు అన్నయ్య మరి నా కొడుకులో తీసుకొస్తా అని అన్నావు మరి నా కొడుకులు తీసుకురా నా కొడుకులు ఎక్కడున్నారా అన్నయ్య అంటావా పోయి దాదా ఇగో दादा నలా నీల 2 ప్రాణాలు అడవిలో పోయినాయి दादा काच दादा तू बोलायचं అవు माझ्या लेकाचा जीव गेला दादा दादा खरंच दादा నిజమే అయితే మీ చిన్నామే మీ చెల్లెలు మైనాపతి బాయ్ ఉన్నారు కదా ఆమె ధర్మశావ మహారాజు చెప్పగానే ధర్మశావ మహారాజు నాకు ఆజ్ఞయిస్తే అడవిలో తీసుకుపోయి ప్రాణాలు తీయమంటే ప్రాణాలు తీసిన మరి ఆ 2 తలకాయలు ఏం చేసింది కదా అంటే మీ చిన్న చెల్లెలు ఆ 2 తలకాయలు
एकाचे माऊ कन्याच्या घरी वाट कसा केला ते ఏమో ఎవరో వచ్చింది మీ ఇంటికి మరి పూలదాదగా తూ దురవునా కాదు బాలు పూలదాదగా రవునా కాదు బాలు పూలదాదగా माझ्या घरी येऊन बहिणी म्हणा तुला सोनं कसं आलं ग बहिणी आहे का मी का बोलाते అయ్యో చెల్లెలా అని ఆమె అక్కడ ఇంటి ముంగడ కనబడ్డదో లేదో మైనాబాద్ ఏం చేయాలంటే చెల్లెలే అనుకుంటా వస్తానవా చాలు పో ఇంకా వచ్చినావా నా ఇంటికి దూరం పోను మైనాబాద్ బాయ్ అంటాను బహిణి మగలేకు నలానిలో తులగా మాముకే మగలేకు నలానిలో పాపముకే లేగ మగలేకు నలానిలో అయ్యారి వారి అవసరడతా లగన లేకు తులాలే కుయో నవయా మాలే కులే కుయో మగలే కు నలానిలో పాపముకే లేగ మగలేకు నలానిలో పాపముకే లేగ చెచ్చుకొని సంచిపోసుకుంటాను లేదంట బాలధరలు లేకుచు తుల లేకుచు నా పాపకి వెళ్తావా నువ్వు ఎంత జీవితాన్ని వెళ్ళవచ్చు లేకు నలనీలా మరి లేకు నలనీలా చొక్కుడు మనతో తోడు కాసే అలాగా పొడిసే బాబు చూపించా ఆమె దేవానికి ఇప్పుడే అయితే మైనాబాద్ బాయ్ చిల్లామె దగ్గరికి వచ్చి అయ్యో నా కొడుకులో ప్రాణం తీయించినమాట మరి ప్రాణం ఎందుకు తీయించినావు చెల్లెలా మరి నీ కొడుకులైనా ఒకటే నా కొడుకులైనా ఒకటే నలలినా నా కొడుకులైతే మాత్రం నీ కొడుకులు కాదా ఎందుకు ప్రాణాన్ని తీయించినావు అంటే ఈమె ఉలికిపడి ఇంత చించుకుంటా ఈమె ఇప్పుడే Lenkato alduno, lenkato baikato, lenkato alduno, lenkato alduno, lenkate baikato, lenkate baikato, la una gato bolo, tawalo tu benego, la una gato bolo. లెంకాంతు హల్తను లొంకాంతు బైకాంతు ఓడు మనం సంగతి అందరిని గుంతుకత్త నువ్వు చూసి అందరికి గిడిపించినావు माझा लेख नला नील माटन मालर थाती दावाता ल्यांच कुणाच करना तेशिंचे मा लेंकांचू लोकांच वाड म्हणून सांगत्या बहिणी अब्बो तर माय सांगत्या तसा అయితే మైనాబాద్ బాయ్ ఏమైనా మైనాబాద్ ఏమన్నా అంటే మరి నా ఇద్దరు కొడుకులు ఏం చేసిరా అంటే
మరి కొడుకుల కనంగానే తెలివితనం కాదు, మరి కొడుకుల కన్నా ఊరి వదిలిపెట్టావు, మరి ఆడలో గుంజుమని చెప్పినావా అని నైనపతి పోయి అడుగుతాంది. కానీ మరి నా కొడుకులు నెల అలాంటి వాళ్ళు కాదు, మరి మంచి మనసులే కానీ నీ కొడుకులు కాదా చెల్లెలని అంటాను. बहिणी माझ्या लेखांचे शिरत होतो राहता मन ते दाखल करा ते आमचे तोंड फांदे तर जातो बहिणी झालं हे वेळामध्ये दोस्ती ठेवून मी का करतं ఏం చేసుకుంటావు? लेंका दोस्ती दिले ना लेंका दोस्ती घेऊन नारायणीला म्हणून घरात बसून हा. रडत राहत ఆయన ఏడ్చుకుంటుంటాడు, దూడ్చుకుంటుంటాడు. बहिणी राहत साधा पा गीता पाहिजे अरे वा लेखा नाला राजू नील राजू నీకేం మాట్లాడాలో